సంసారం అనే రథానికి భార్యాభర్త ఎలా ఉండాలి అంటే ఒకరు రథమైతే ఒకరు వాహనంలా ఉండాలి. భార్య రథం అనుకోండి, భర్త గుర్రాల్లా ఉండాలి. నడిపించేది ఆ గుర్రాలు ముందుకు నడిస్తేనే కదా రథం నడిచేది. కానీ రథం లేకపోతే ఒట్టు గుర్రాల వల్ల ఉపయోగం ఉంది. సంసారం ఒక రథం మరి అంచేత 2 చక్రాలు రథం, అందులో కూర్చున్న మనుషులు పిల్లలు సహా అది మొత్తం భార్య, ఆవిడ పార్వతీదేవి. ఈ వాహనాలు భర్త. ఇప్పుడు ఇక అనుమానం రావాలిగా, అది శంకరాచార్య స్వామి చెప్పడు, అది మాకు వదిలేశాడు ఆయన. నమ శివాభ్యాం రథవాహనాభ్యాం. ఇందులో భార్య రథం అన్నాడు, పార్వతీదేవి శివుడు పక్కనెట్టండి, మన గురించి మనం ఆలోచిద్దాం. భార్య రథం అన్నాడు, భర్త గుర్రాలు అన్నాడు. బాగానే ఉంది. సారథి లేకపోతే ఈ గుర్రాలు ఎక్కడికి నడుస్తాయో ఎక్కడ తీసుకుపోతాయో, రథం ఏమైపోతుందో. అంటే భర్త ఎలా ఉంటాడో భార్య ఎలా ఉంటుందో, ఈ రథాన్ని వాహనాల్ని కలిపి సమన్వయంతో నడిపించేవాడు సారథి కదా. ఆ సారథి ఎవరండి? సారథి ఎంట వేదముల సారమో శౌరీ. భగవద్గీతకి సారథ్యం వహించిన మహానుభావుణ్ణి, 18 రోజులు అర్జునుడికి సారథ్యం వహించిన నారాయణమూర్తిని మన సంసార రథాలకి సారథిగా చేసుకోవాలి. భార్య రథమైతే భర్త వాహనాలైతే నడిపేవాడు భగవంతుడు కావాలి. నారాయణమూర్తి అయినా, శివుడైనా, అయ్యప్ప అయినా, గణపతి అయినా, ఎవరైనా ఒకటే. మీ ఇష్టం వచ్చిన పేరు మీరు అనుకోండి, నాకు తోచిన పేరు నేను అన్న సారథి కాబట్టి. సారథి ఎంత అప్పుడు ఆ రథం ఎలా ఉంటుంది, ఆ యుద్ధం ఎలా ఉంటుంది? సారథి అంటే వేదముల సారము శౌరి, వేదముల సారం అంతా కలిపితే భగవంతుడు కదా. ఆ భగవంతుడైన శ్రీకృష్ణుడు మన జీవితానికి సారథ్యం వహిస్తే లోటెందుకు ఉంటుందండి? అప్పుడు భార్యాభర్తల మధ్యలో తగాదా ఎందుకు వస్తుంది? ఇప్పుడు తెలిసే, ఇప్పుడు నువ్వా నేనా, ఇద్దరూ సమానం అనగానే ఎవరెక్కువ సమానం. అంచేత సమానం అనే మాట తప్పమ్మా. ఎప్పుడు ఎవరు ఎక్కువ అనేది అంతర్గత విషయాలను బట్టి నిర్ణయించుకోవాలి. భార్యకి ఇవ్వవలసిన అధికారాలన్నీ ఇవ్వాలి. ఆ విషయాల్లో భర్త వేలు పెట్టకూడదు. నన్ను అడిగితే ఆర్థిక విషయాలు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు బాగా ఆలోచిస్తారు. వాళ్ళని అనుమానించకండి దయచేసి. బాగా ఆలోచిస్తారు, కాస్త పొదుపుగా ఆలోచిస్తారు. మా ఇంట్లో ఆర్థికమైన పెత్తనం మా శారదదే, మొహమాటం లేకుండా చెబుతున్నాను. ఎందుకు పొదుపుగా ఆలోచిస్తారు. కాస్త ఇంత వంట ఎందుకు, ఇవాళ ఇద్దరే కదా తినేది, ఇన్ని పాల ప్యాకెట్లు ఎందుకు, ఇవాళ ఎవరు లేరు, ఇలా ఆలోచిస్తారు. మగాడేముంది, పెద్ద దర్జాకి పోతాడు, ఇక్కడ దుబారాకి బయట పేరు కోసం చూస్తాడు, ఇక్కడ ఎకరాలు అయిపోతాయి. ఆర్థికమైన పెత్తనం భార్యకి ఇవ్వాలి. అక్కడే ఒక మాట చెబుతున్నా, మగాళ్ళు ఎవరూ నీరసపడకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఎదురుగా కూర్చోబెట్టుకున్నాడు, ఓ కన్నేసి ఉంచాలి. లక్ష్మీదేవిని కాళ్ళ దగ్గర ఎందుకు కూర్చోబెట్టుకున్నాడంటే బానిసని కాదు, కాళ్ళ దగ్గర ఉంటేనే కనబడుతుంది, పక్కన ఉంటే కనపడదు. చూస్తూ ఉండాలి ఆవిడ ఏం ఖర్చు పెడుతుందో, లెక్క రాస్తుందో లేదా, ఏం చేస్తూ, లేకపోతే వీళ్ళు చీటీపాట పెట్టేస్తారు. ఇక్కడ అజమాయిషి ఉండాలి. ఎవరు ఇద్దరిది ఉండాల్సిందేమో. అందుకే ఇద్దరికి సారథ్యాన్ని భగవంతుడికి అప్పగించాలండి, ఎవరు పెట్టుకోద్ది. ఇది భగవద్గీతే మనకి సారథి. నువ్వు రథం, నేను వాహనాలు నడిపిద్దాం. సారథి భగవంతుడు. ఇందులో ఇగోలకు అవకాశం లేదు.